హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు చూపించబోయేది పెసలు వడలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు. ఒక కప్పు పెసలు తీసుకుని నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులో 3 లవంగాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఫుల్ టీ స్పూను ధనియాలు వేసుకోవాలండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు మన కారం తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇంచుల అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకోవాలండి. తర్వాత నానబెట్టుకున్న పెసలు వేసుకోవాలి. ఇలా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా ఆడుకోకూడదండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసుకోవాలి. తర్వాత శనగపిండి వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నూనె వేసుకుని తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా పెసరపిండి మిశ్రమం అంతా కలుపుకుని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చేసుకుని తర్వాత ఇలాగా వడ కింద అద్దుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఈ వడలు అందులో వేసుకోవాలి. చాలా చాలా ఈజీ అండి, చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. ఇవి ఉదయం టిఫిన్ కింద వేసుకోవచ్చండి, లేకపోతే సాయంత్రం స్నాక్స్ కింద కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి. అంతే. ఇవి వేగిన మీడియం సైజులో పెట్టుకుని వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకుని తీసేసుకోవాలండి పక్కకి. తర్వాత మిగిలిన పిండి కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో చెప్పండి నచ్చిందా లేదా అని. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా ఇలా వేసేసుకోవాలండి వడలు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇంతేనండి, వడలు రెడీ అయిపోయినాయి. ఏ చట్నీతోటైనా సరే, పల్లీల చట్నీ అయినా శనగపప్పు చట్నీతోటైనా తినొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికినాయి, వేడివేడిగా ఉన్నవి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.